హాయ్ అండి. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గేట్ దగ్గర నానా రభస చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన్ని రఘురామకృష్ణరాజు గారు చేయి కలపటం మనం విజువల్స్ కొన్ని చూసాం, ఫొటోస్ చూసాం. అయితే దాని మీద ఆయన స్పందన ఏంటంటే, ఒక వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఆయన స్పందన ఏంటంటే, సో ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చు, కానీ అప్పుడు నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకో కొన్నిసార్లు నేను వాడు వీడు అంటాం కూడా జరిగింది. ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అని వయసులో నాకన్నా చిన్నోడు, నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఈ ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన నా ఫ్రెండ్ కొడుకు. అంతకుముందు నా మీద నన్ను చంపాలని అటాక్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టినప్పుడు చేసినప్పుడు నేను ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, మర్యాద లేకుండా మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పటి నుంచి జరగదు. ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తాను. నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తాను అని ఒక వీడియో రిలీజ్ అయింది. సార్ రఘురామకృష్ణరాజు గారు, మీ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక ప్రత్యేక అభిమానం ఉంది. ఎందుకంటే ప్రజల తరఫున నిలబడిన మనిషి అని మీరు. ప్రభుత్వంలో ఉండి కూడా ఆయనకి అపోజిషన్గా ఉన్నట్టుగా మాట్లాడి, ప్రజల గురించి మాట్లాడి, ఆయన చేస్తున్న తప్పుని ఎత్తి చూపించిన మనిషి మీరని చెప్పి ప్రజలకు ఒక అభిమానం ఉంది మీ మీద. కానీ మీరు ఇట్లా ఆ వీడియోని పెట్టడం, మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం కొంతమందికి. ఎందుకంటే మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఎప్పుడన్నా మీరు అసెంబ్లీలో కలవటమే తప్ప మీకు ప్రత్యేకంగా ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారితో కలవాల్సిన అవసరం మీకేముంది? ఎందుకు కలుస్తారు? మీకు అండర్స్టాండింగ్ లేదు. చాలా పెద్ద పెద్ద గొడవలు అయినాయి. ఆయనతో కలవాల్సిన అవసరం మీకేముంది? మీరు టీడీపీలో ఉన్నప్పుడు మీకు కావాలని చంద్రబాబు గారు సీటు ఇచ్చినప్పుడు, మీరు ఆ సీటు గెలిచినప్పుడు ఆ నియోజకవర్గ ప్రజల గురించి, వాటి గురించే చూసుకోండి. నా అభిప్రాయం ఇదంతా కూడా. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు మీరు మాట్లాడిన మాటలకి ఇప్పుడు కొంతమంది నాయకులు మరి ఏమనుకుంటున్నారో వాళ్ళు బయట పెట్టలేరు కదా. మీరు మాట్లాడిన మాటలు రేపు మీ నియోజకవర్గ ప్రజలకు అసంతృప్తిని మిగులుస్తున్నాయి. ఎట్లాగంటే మీరు ఇప్పుడు ఇలా ఆయన మీద సాఫ్ట్ కార్నర్తో మాట్లాడారు. మరి ఏ సమస్య మీద మీ దగ్గరికి వచ్చి మాట్లాడుకోవడానికి, మీతో మాట్లాడటానికి, మీకు చెప్పుకోవడానికి వస్తారు ప్రజలు? గతంలో మీరు ఆయన మీద నిప్పులు పోశారు. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు కలవంగానే మరి ఏం మాట్లాడుకున్నారో ఏంటో మాకైతే తెలీదు. మరి మీరు ఇట్లా మాట్లాడిన వీడియో బయటికి రావటం ఇది చాలా బాధాకరమైన విషయమే ఒక రకంగా చెప్పుకోవాలంటే. మీకేమనంటే పర్సనల్గా చూసుకోండి. ఇట్లా డైరెక్ట్గా ఇట్లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వదిలి ప్రజలకున్న అభిప్రాయాన్ని మీకు సీట్ ఇచ్చి గెలిపించిన నాయకులకి తలపోటులు తీసుకురాబాకండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఆయనతో మాట్లాడుకోండి, టీ కాఫీలు తాగండి, లేకపోతే భోజనాలు చేయండి. అది మీ పర్సనల్ విషయం. రాజకీయ పరంగా అసెంబ్లీలో ఎక్కడన్నా పెళ్ళిళ్ళు జరిగిన టైంలో ఎదురెదురు పడతారు. జనరల్గా హాయ్ అంటే హాయ్ మాట్లాడుకుంటారు, తప్పేం లేదు దాంట్లో. అది తప్పని నేను మాట్లాడట్లా. ఎందుకంటే గతంలో ఆయన మీ ముఖ్యమంత్రి గారు, మీరు ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన మనిషి మీరు. అందులో మీ ఫ్రెండ్ కొడుకు అంటున్నారు, మాట్లాడుకోవచ్చు. ఎక్కడైనా కనబడినప్పుడు చేసినప్పుడు మాట్లాడుకోవచ్చు. రాజకీయ వ్యవహారాలు మీరు మాట్లాడుకోవటానికి కరెక్ట్ కాదు. రాజకీయాలు వ్యవహారాలు ఆయనతో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఆయనతో పని ఉంటుంది మీకు, రాజకీయ పరంగా పని ఉండదు. పర్సనల్గా మీరు చూసుకోండి.
ఇట్లాంటి స్టేట్మెంట్లు అయితే ఇవ్వబాకండి, ఇట్లా వీడియోలు అయితే పెట్టబాకండి. ఎందుకంటే చాలామంది నాయకులకి తర్వాత మీ నియోజకవర్గ ప్రజలకి అసంతృప్తిని మిగిలిస్తారు. మీరు గతంలో ఆయనతో ఏం ప్రాబ్లం ఉండి బయటకు వచ్చారో తెలియదు, అపోజిషన్గా స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు ఏమి ఇష్టం కలిగిందో మరి ఆయనతో తెలియదు, మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు. మరి మీకు పదవినిచ్చి ఆ నియోజకవర్గంలో నించోబెట్టి మిమ్మల్ని గెలిపించిన టీడీపీ నాయకులకి, మా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సమస్యను తీసుకురాబోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అందరూ వచ్చి మీ దగ్గర మాట్లాడలేరు. నాయకులు కొంతమంది మీతో పర్సనల్గా మాట్లాడే ఉంటారు నేను అనుకుంటున్నా. మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా, మీ నుంచి నేర్చుకోవాలి, చేయాలి, శత్రువునైనా కూడా మిత్రుడిలాగా భావించి మాట్లాడి ఇచ్చారు, చేశారని మీ ద్వారా మేము నేర్చుకోవాలి అన్నారు. 100% రైట్. అంతవరకే ఉండాలి. ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఒకప్పుడు నా స్నేహితుడు కొడుకు, అవన్నీ అవతల వాడికి గుర్తు లేవు కదండి, అవతలతనికి గుర్తు లేవు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, కాళ్ళు వాసిపోయేటట్టు కొట్టారు, లైవ్ వీడియోలు పెట్టి కూడా అవతల వాళ్ళు చూపించారు. అట్లాంటప్పుడు అవతలతనికి లేనప్పుడు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడటం అవసరం లేదు. కనబడినప్పుడు హాయ్, హలో, బాయ్ అనండి, తప్పులేదు. కానీ ఇట్లాంటి ఈ వీడియో విన్న తర్వాత చాలామంది అసంతృప్తిగా ఉన్నారు మీ మీద. జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీలో నుండి వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు, పెద్ద మనిషి. ఆయన ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చారు. మేము ఆయనకి ఏ సమస్య అయినా చెప్పుకొని సమస్యలను తీర్చుకోవచ్చు అని చెప్పి అక్కడ నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఈ వీడియో చూసి ఇప్పుడేదో మళ్ళీ మీకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ పుట్టినట్టుగా ఉంది. అందుకని మీకేమన్నా పర్సనల్గా ఉంటే అది మీరు మాట్లాడుకోవటం, చేయటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, రావటం చేసుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం. ఎందుకంటే రాజకీయాలు ఆయనతో మాట్లాడటానికి ఆయన కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. రాజకీయ వ్యవహారాలు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, మీకు అవసరం లేదు. మీకేమైనా పర్సనల్గా ఆయన మీద మంచి ఒపీనియన్ కలిగిందంటే, ఇప్పుడు కలిగి ఉంటే మీరు వెళ్ళి మాట్లాడుకోండి. దాన్ని కాస్త జనాలకి కనబడకుండా, బయటికి రాకుండా చూసుకోండి. ఎందుకంటే అసహనం, అసంతృప్తి అలా దీన్ని ఏమంటారు, వ్యతిరేకత రాకుండా చూసుకోండి. ఇట్లా మీరు మాట్లాడితే కంపల్సరీగా కొన్ని నెలల్లోనే మీ మీద ఆ నియోజకవర్గ ప్రజలకి, కొంతమంది నాయకులకి వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ అభిప్రాయం నాది ఇది.